శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కార్తీక మాసమునందలి 19వ అధ్యాయము. ఈ అధ్యాయమునందు నైమిసారణ్యములో ఉన్నటువంటి ఋషులంతా కూడా శ్రీ మహావిష్ణువు ద్వారా చాతుర్మాస్య వ్రతమును ఏ విధముగా చేయవలెను, దానికి ఆచరింపవలసినటువంటి విధి విధానములన్నీ కూడా తెలుసుకున్నటువంటి విధానము ఈ యొక్క 19వ అధ్యాయంలో వివరించబడింది. అంతటా నైమిసారణ్యములో ఉన్నటువంటి మునులంతా కూడా కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీపబాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రముగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్నవో మాధవ, నీకివియే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధముల నుండి బయటపడలేకుండా ఉండితిమి. మమ్ము ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము కలుగదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనబడదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనముకు నేనంతయు సంతోషించితిని. నీకు ఇష్టమొచ్చిన వరము కోరుకొనుము అని పలికెను. అంతటా జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడు కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండునట్ల అనుగ్రహింపుము. మరి ఏమీ కూడా నాకు అక్కర్లేదు అని ఆ శ్రీహరిని వేడుకొనెను. అంతటా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియును కాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను అని పలికెను. ఈ లోకమునందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతము సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడై భక్తి శ్రద్ధలతో వినుము అని శ్రీహరి చెప్పాను. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయువారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి చేరుకుందురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరక కోపమున పడుదురు. ఇతరుల చేత కూడా ఈ యొక్క చాతుర్మాస్యము ఆచరింపచేయవచ్చును. దీని మహాత్యమును తెలిసియుండియు వ్రతము చెయ్యని వారికి బ్రహ్మహత్యాది మహాపాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ, జర, వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియమమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలుకొని శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలుకొని పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలుకొని పాలను, ఆశ్వీజయుద్ధ శుద్ధ దశమినందు పప్పు దినుసులను విసర్జించవలేను. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీకొసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు
నా సన్నిధికి నిశ్చయముగా చేరుకొందురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునకి శేషపానుపు మీద పవలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహాత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశాను. నేను నీకు వివరించినాను. కావున ఈ వ్రతమాచరించుటకు స్త్రీలు కానీ పురుషులు కానీ ఆచరించవచ్చును. ఎటువంటి భేదము లేదు. అన్ని జాతుల వారును ఈ యొక్క చాతుర్మాస్యము చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమనందలి 19వ సమాప్త. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.